మనింట్లో పెద్దవాళ్లు చెప్పే చిన్న చిన్న చిట్కాల్లో ఎంత గొప్ప జ్ఞానముందో మనం చాలాసార్లు గమనించము. అమ్మమ్మ సీక్రెట్ చిట్కాలు అంటే కేవలం పాతకాలపు అలవాట్లు కాదు, అవి ఆరోగ్యంగా సంతోషంగా జీవించడానికి సహజమైన మార్గాలు. ఈరోజు మనం డాక్టర్ అవసరం లేకుండా రోజువారీ జీవితంలో పాటించగల 45 సులభమైన ఆరోగ్య చిట్కాలను తెలుసుకుందాం. అమ్మమ్మ సీక్రెట్ చిట్కాలు. ప్రతి పాయింట్ వివరణ సులభంగా అర్థమయ్యేలా. 1. గోరువెచ్చని నీళ్లు. ఉదయం తాగితే శరీరంలో టాక్సిన్స్ బయటకు వస్తాయి, జీర్ణం సులభమవుతుంది. 2. తేనె ప్లస్ నిమ్మరసం. ఫ్యాట్ తగ్గడానికి, మెటబాలిజం పెరగడానికి సహాయం చేస్తుంది. 3. సూర్యకిరణాలు. వైటమిన్ డి ఎముకలకు బలమిస్తుంది. 4. అల్పాహారం. శరీరానికి ఎనర్జీ ఇస్తుంది, రోజు మొత్తం చురుకుగా ఉంటారు. 5. నీళ్లు ఎక్కువగా. శరీరం హైడ్రేట్గా ఉంటుంది, చర్మం మెరిసిపోతుంది. 6. భోజనం తర్వాత పడుకోకూడదు, జీర్ణ సమస్యలు రాకుండా ఉంటుంది. 7. గోరువెచ్చని పాలు. మంచి నిద్రకు సహాయపడుతుంది. 8. పూర్తి నిద్ర. మెదడు, శరీరం విశ్రాంతి పొందుతాయి. 9. నడక. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. 10. ఇంటి వంట. తక్కువ నూనె, ఆరోగ్యకరం. 11. అల్లం టీ. జలుబు, దగ్గు తగ్గిస్తుంది. 12. ఉప్పునీటి గ్యార్గిల్. గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. 13. జీలకర్ర నీరు. గ్యాస్, అజీర్ణం తగ్గుతుంది. 14. చల్లని గుడ్డ. తలనొప్పి తక్కువవుతుంది. 15. పసుపు ప్లస్ పాలు. చర్మం మెరుస్తుంది, బ్యాక్టీరియా తగ్గుతుంది. 16. జుట్టుకు నూనె. జుట్టు బలంగా, మృదువుగా ఉంటుంది. 17. నిమ్మరసం. చెమట వాసన తగ్గిస్తుంది. 8. కంటి కడగడం. కంటి అలసట పోతుంది. 19. పసుపు గాయాలకు. సహజ యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. 20. పెరుగు. మంచి బ్యాక్టీరియా జీర్ణానికి సహాయపడుతుంది. 21. పండ్లు. వైటమిన్లు, ఫైబర్ ఇస్తాయి. 22. ఆకుకూరలు. ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. 23. ఉప్పు, చక్కెర తగ్గించండి, బీపీ, షుగర్ సమస్యలు తగ్గుతాయి. 24. కూర్చుని నీళ్లు. శరీరానికి సరిగ్గా అబ్బుతాయి. 25. వేడి ఆహారం వెంటనే కాదు, నోరు, జీర్ణం కాపాడుతుంది. 26. ఖాళీ కడుపుతో ఫలాలు. పోషకాలు బాగా అబ్బుతాయి. 27. వెల్లుల్లి. ఇమ్యూనిటీ పెంచుతుంది. 28. జింక్, ఐరన్. రక్తం, శక్తి పెరుగుతుంది. 29. నెమ్మదిగా తినడం. జీర్ణం బాగా అవుతుంది. 30. రాత్రి తేలికపాటి భోజనం. నిద్ర సులభమవుతుంది. 31. ధ్యానం. స్ట్రెస్ తగ్గుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. 32. నవ్వడం. హార్మోన్స్ బాగుంటాయి, ఆరోగ్యం మెరుగవుతుంది. 33. మొబైల్ తగ్గించండి. కంటి, మెదడు ఒత్తిడి తగ్గుతుంది. 34. ప్రకృతి దగ్గర ఉండండి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. 35. మంచి ఆలోచనలు. మనసు పాజిటివ్గా ఉంటుంది. 36. కోపం తగ్గించండి. గుండె ఆరోగ్యానికి మంచిది. 37. పాజిటివ్గా ఉండండి. స్ట్రెస్ తగ్గుతుంది. 38. పని, విశ్రాంతి సమతుల్యం. అలసట రాకుండా ఉంటుంది. 39. వ్యాయామం. బరువు నియంత్రణ, శక్తి పెరుగుతుంది. 40. ప్రకృతి దగ్గర సమయం. మనసు రిలాక్స్ అవుతుంది. 41. ఉదయం గాలి. శుద్ధమైన ఆక్సిజన్ శరీరానికి మంచిది. 42. కాళ్ల శుభ్రత. ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటుంది. 43. రోజూ స్నానం. శరీరం శుభ్రంగా, ఫ్రెష్గా ఉంటుంది. 44. శుభ్రత. అనారోగ్యాలు తగ్గుతాయి. 45. చిన్న సమస్యలు నిర్లక్ష్యం చేయొద్దు, పెద్ద సమస్యలుగా మారకుండా నివారిస్తుంది. ఇవి సాధారణ ఆరోగ్య చిట్కాలు మాత్రమే. తీవ్రమైన సమస్యలుంటే డాక్టర్ను తప్పకుండా సంప్రదించండి. ముగింపుగా, ఆరోగ్యమనేది ఒక్కరోజులో వచ్చే విషయం కాదు, అది మన రోజువారీ అలవాట్ల ఫలితం. అమ్మమ్మ చెప్పున ఈ చిన్న చిన్న చిట్కాలు మన జీవనశైలిలో చేర్చుకుంటే పెద్ద సమస్యలను సులభంగా దూరం పెట్టగలం. సహజమైన మార్గాలు, సరైన ఆహారం, మంచి ఆలోచనలు, ఇవే నిజమైన ఔషధాలు. కాబట్టి ఈ చిట్కాలను పాటిస్తూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవిద్దాం. ధన్యవాదాలు.